ఆచి చికెన్ మసాలా. ఇప్పుడు సినిమా తీయడం ఎంత కష్టంగా ఉందో సినిమాకు ఆడియన్స్ ను తీసుకురావడం అంతకంటే కష్టంగా మారింది. టాప్ స్టార్స్ నుంచి కుర్ర హీరోల వరకు అందరిది ఇదే పరిస్థితి. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఆడియన్స్ థియేటర్ల వరకు ఎందుకు రావడం లేదు? హిట్ వచ్చిన సినిమాల్ని కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? గత శుక్రవారం 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చాయి. రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన బైకర్, హారర్ కామెడీగా రూపొందిన రాకాస సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ 2 సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా థియేటర్ల దగ్గర మాత్రం అంత సందడి కనిపించడం లేదు. ఒకప్పుడు ఆడియన్స్ థియేటర్లకు రాకపోవడానికి టికెట్ రేట్స్ కారణమని భావించేవారు. ఇప్పుడు నార్మల్ టికెట్ రేట్స్ తో రిలీజ్ అవుతున్న సినిమాలకు కూడా పరిస్థితి ఇలాగే ఉంది. హిట్ టాక్ వచ్చిన రాకాస, బైకర్ సినిమాల పరిస్థితే ఇలా ఉండటంతో త్వరలో రాబోయే సినిమాల విషయంలోనూ టెన్షన్ కనిపిస్తోంది. నెక్స్ట్ వీక్ డెకాయిడ్ తో పాటు డబ్బింగ్ సినిమాలు ఎల్ఐకే, పల్లి చట్టంబి కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకైనా ఆడియన్స్ వస్తారా అన్న టెన్షన్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఎగ్జామ్స్ సీజన్ కావటం, దీనికి తోడు ఐపీఎల్ కూడా జరుగుతూ ఉండడంతో ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ మీద గట్టిగా కనిపిస్తోంది. ఏప్రిల్ నెలలో 3వ వారంలో నాగశౌర్య, బ్యాడ్ బాయ్ కార్తీక్ తో పాటు పాపం ప్రతాప్, తిమ్మరాజుపల్లి టీవీ లాంటి చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కాస్త స్టార్ పవర్ ఉన్న సినిమాలకే ఆడియన్స్ థియేటర్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ సినిమాల కోసం ఆడియన్స్ థియేటర్లకు వస్తారా లేదా అన్న డైలమా కనిపిస్తోంది.